ఋత్విగ్వరణ అయింది. మన బాపట్ల పాఠశాల నుంచి కూడా ఈసారి ఉపాధ్యాయులు వచ్చి 8 మంది ఈ సేవలో పాల్పంచుకుంటూ ఉండే సంతోషం నాకు. బాపట్ల పాఠశాల అనేది అక్కడ కూడా దత్తక్షేత్రమే. బ్రహ్మానంద సరస్వతి బ్రహ్మానంద తీర్థులు అక్కడ ఆ బాపట్ల క్షేత్రానికి వెళ్ళి అక్కడ ధర్మ రక్షణ కోసం, ధర్మ స్థాపన కోసం ఏదో విచిత్రంగా ఉండేది ఆ ప్రాంతం అంతా. ఒకప్పుడు 120 సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళి ఆయన ఇక్కడ దత్తుడి పాదుకలు ఉన్నాయి చూడని తీయించి ఆ పాదుకల్ని అక్కడ ప్రతిష్ఠ చేసి అక్కడికి వెళ్ళాను. బాపట్ల పాఠశాలకి శతమానోత్సవం జరిగింది అప్పుడు. ఆ సందర్భంలో అక్కడ చాలా మంచి పాఠశాల, చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులకి పాఠాలు చెబుతూ ఉన్న ఉపాధ్యాయులు ఈరోజు వచ్చి ఈ దత్తకోటి హోమంలో పాలు పంచుకుంటూ ఉండటం నాకు చాలా సంతోషం. వారికి అందరికీ అప్పాజీ వారి ఆశీస్సులు. బాగా జరిపించండి ఈ కార్యక్రమాన్ని. అట్లాగే మన రాధాకృష్ణ గారు, మన కేదార్ శర్మ, భరద్వాజ్, వీళ్ళు చాలా ప్రధానంగా